కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కుల్చర మండలం రంగంపేటలో ఆమె విలేకరులతో మాట్లాడారు. గన్పూర్ ఆనకట్టుకు నీటి విడుదల కోసం 20-25 రోజుల పోరాటం తర్వాత నీటి విడుదల జరిగిందని, ఇప్పుడే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, అయినప్పటికీ గన్ని బ్యాగులు లేవు, హమాలీలు అందుబాటులో లేరు, రైతుల పరిస్థితి భిన్నంగా తయారైందన్నారు. అధికారులు సకాలంలో స్పందించి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో తూకం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలుతో పాటు సకాలంలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే రైతుల తరపున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రంగంపేట సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, కొల్చెర మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఫైతర సర్పంచ్ అబడ్డగారి రవితేజారెడ్డి, కొల్చెర మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా సంతోష్ కుమార్, ధనరాజ్, బాగారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల పరిస్థితి ఆగమన గోచరంగా ఉంది. ఎందుకంటే కోతలు వచ్చినాయి. మొన్నటిదాకానేమో నీళ్ళు ఇయ్యక రైతులు సతాయించడం జరిగింది. నీళ్ళ కోసం దాదాపు ఒక 20-25 రోజులు పోరాటం చేసిన తర్వాత మరి గన్పూర్ ఆల్రెడీ నీళ్ళు వదిలితే ఇప్పుడు పంటలు కోతకు వచ్చినాయి. కోతకు వచ్చిన తర్వాత ఈరోజు ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లం, మనకి ఎక్కడైతే రైస్ మిల్ అటాచ్ చేయాలో ఆ రైస్ మిల్లోకి ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. మరి అదేవిధంగా సంచులు వస్తలేవు. ఇప్పటికే మన దగ్గర మనం చూసుకున్నట్టయితే లారీల కొద్ది వడ్లన్నీ కూడా రోడ్ల మీద పడి ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మనం చూస్తే ఏంటంటే ఎక్కడ చూసినా సంచులు పెట్టాలి, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ లారీలు షార్టేజెస్ అంటున్నారు. కాబట్టి నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇటువంటి పరిస్థితిని మరి తీసుకురావద్దు. ఎందుకంటే ఇది ఇంకా స్టార్టింగ్ దశలో ఉంది. ఇప్పుడే కోతలు స్టార్ట్ అయినాయి. కోతలు స్టార్ట్ అయిన టైంలోనే ఇటువంటి పరిస్థితి వస్తే హమాలీ లేక కూడా ఇబ్బంది అవుతూ ఉంది. మరి కొన్ని రైస్ మిల్లల దగ్గర చూస్తూ ఉన్నాం, లారీలన్నీ నిలబడినాయి. వారికి ఇంకా ఇంతవరకు మరి అన్లోడ్ చేసుకుంటలేదు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా చేయాలని ఇప్పుడే నేను ఒక సెంటర్ని ఇల్లుట్లలో ఒక సెంటర్ని స్టార్ట్ చేసి వచ్చినాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే లారీలు పంపిస్తారంట. పంపించిన తర్వాత మొత్తం లారీ అంతా సంచులతో వడ్ల సంచులతో నింపిన తర్వాత అప్పుడు ఫోటో తీసి పెడితే జియో ట్యాకింగ్ తర్వాత అది ఏ రైస్ మిల్కి పంపాలో చెప్తారంట. ఇదేం పరిస్థితి అని అడుగుతాను. గతంలో ఎట్లా ఉండే పరిస్థితి, ఈరోజు ఏంటి పరిస్థితి? ఈరోజు ఉన్నటువంటి ఏదైతే ధాన్యము లారీలు ఎక్కించిన తర్వాత ఏ మహబూబ్ నగర్ ఏ కరీంనగర్కి పంపిస్తే రైతు పరిస్థితి ఏంది? ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఎత్తేస్తారు, లేదంటే సంచులు ఈడ జోకినంత తర్వాత మళ్ళీ వాళ్ళకి దగ్గరున్న రైస్ మిల్కి పోతేనే దాన్ని అన్లోడ్ చేసుకున్న వారికి 1.5-2 కిలోల ఇది పోతుంది, తరుగు పోతుంది. ఇప్పుడు ఇంకెక్కడెక్కడో పంపిస్తే వారం 10 రోజులు ట్రాన్స్పోర్టేషన్ పెడితే రైతుల పరిస్థితి ఏంది? ఎంత నష్టం జరుగుతుంది? ఆల్రెడీ సరిగా కాలం ఇది కాకుండా మన కొంత వడగళ్ళు పడి నష్టం జరిగింది. ఇప్పుడు నీళ్ళు లేక కొన్ని ఎండిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన దాన్ని కూడా ఇటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తే వాళ్ళు ఎట్లా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇవన్నీ చూసినటువంటి రైతులు పాపం దళారుల చెత్త మళ్ళీ మోడుతూ ఉన్నారు. 1800-1900కే వీళ్ళు మన ధాన్యం సన్న బియ్యం బోనస్ ఇస్తామన్నారు. లాస్ట్ టైం బోనస్ రాలేదు కాబట్టి రైతులు ఏంటంటే కోసిన వెంటనే ఆరబెట్టి కూలి అవన్నీ ఆలోచన చేయకుండా 1800-1900కే మరి రైస్ మిల్లర్స్కి కానీ లేకుంటే వేరే వాళ్ళకి అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టి సారించాలా, జిల్లా అధికారులు కూడా దీనిపైన దృష్టి సారించాలా. సెంటర్స్లో ఇమీడియట్గా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలా. సెంటర్స్లో కూడా మరి అక్కడ వాటర్లు అంతా కూడా ఏర్పాటు చేయాలా అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రభుత్వం వారిదే బాధ్యత వహించాల్సి వస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.